భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మెగా ప్రాజెక్ట్‌ని నిర్మించబోతుంది. ఇది భారతదేశం యొక్క తలరాతను, రూపురేఖలను రెండిటిని పూర్తిగా మార్చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఇకపై రాజస్థాన్‌లో కరువు అనేది ఉండదు. ఉత్తరాఖండ్‌లో వరదలు కూడా రావు. 30 మహానదులను అనుసంధానించి భారతదేశం చరిత్ర సృష్టించబోతోంది. సింధు, జీలం, చీనాబ్ నదుల నుండి పాకిస్తాన్‌కి వెళ్లే నీటిని అంటే పైప్‌లైన్‌లను అడ్డుకుంటారు. కరువు భయంతో పాకిస్తాన్ మోకాళ్లపైకి వస్తుంది. ఫ్రెండ్స్, భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ వంటివి మీరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు భారతదేశం ఉపయోగించబోయే శక్తివంతమైన ఆయుధంలో తూటాలు పేలవు, రక్తం చిందించబడదు. అయినా శత్రువు ఒకే దెబ్బతో భారత్ ముందు మోకరిల్లుతాడు. ఆ శక్తివంతమైన ఆయుధమే నీరు. దీని మొదటి దెబ్బ పాకిస్తాన్పై పడబోతుంది. అవును, ఏ పాకిస్తాన్ అయితే సంవత్సరాల తరబడి భారతదేశ సింధు నది నీటిపై ఆధారపడి ఉందో ఇప్పుడు దాని గుండె చప్పుడునే భారతదేశం తన పిడికిలిలో బిగించింది. అయితే ఇది కేవలం రివెంజ్ స్టోరీ మాత్రమే కాదు. ఇది ఆ విప్లవాత్మక మార్పుకు నాంది. ఇది భారతదేశాన్ని నదుల దేశం నుండి జల మహాశక్తిగా మారుస్తుంది. ఈ యొక్క స్ట్రాటజీ ద్వారా దీనివల్ల భారతదేశంలోని 60% కరువు ప్రాంతాలు శాశ్వతంగా పచ్చగా మారడమే కాకుండా ఈ రోజు వృధాగా సముద్రంలో కలిసిపోతున్న లేదా శత్రు దేశాల పొలాల నుండి తలుపుతున్న నీరు భారతదేశ రైతులు, పరిశ్రమలు మరియు నగరాలకు పెద్ద ఎత్తున ఉపయోగపడనుంది. ఈ జల అస్త్రం ప్రపంచంలోనే అతిపెద్ద మెగా ప్రాజెక్ట్ అయిన నదుల అనుసంధానం లేదా నది జోడో పరియోజనతో ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు వరద పీడిత ప్రాంతాలలో వరదలను నిరోధించడమే కాకుండా కరువు పీడిత ప్రాంతాలకు నీటిని కూడా అందిస్తుంది. అంతేకాకుండా బొగ్గు లేకుండానే వేలాది మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది మరియు దేశానికి ఒక విప్లవాత్మక రవాణా వ్యవస్థను కూడా అందిస్తుంది. కానీ ఈ ప్రాజెక్టు పేరు వినగానే పాకిస్తాన్, బంగ్లాదేశ్ల గొంతు ఎందుకు ఎండిపోయింది? 200 కిలోమీటర్ల పొడవైన కాల్వ, 12 భూగర్భ సొరంగాలు, అనేక పెద్ద ఆనకట్టలతో కూడిన ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టు యొక్క రహస్య ప్రణాళిక ఏమిటి? అది పాకిస్తాన్ నీటి సరఫరా మార్గాన్ని పూర్తిగా అడ్డుకోబోతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కామెంట్ బాక్స్లో జై హింద్ అని తప్పక రాయండి. ఇదేదో సడన్ గా జరిగినది కాదు. పాకిస్తాన్ పదే పదే భారతదేశ సరిహద్దులను దాటుతున్నప్పుడే ఢిల్లీలో నిశ్శబ్దంగా ఒక నిర్ణయం తీసుకోబడింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని. ఇది అదే ఒప్పందం. దీని ప్రకారం భారతదేశం పాకిస్తాన్కు తన 3 పెద్ద నదులైన సింధు, జీలం, చినాబ్ల నుండి 80% పైగా నీటిని అందిస్తుంది. ఈ రోజు పాకిస్తాన్లో 90% వ్యవసాయం, అన్ని జల విద్యుత్ కేంద్రాలు మరియు ఉగ్రవాదులకు నిధులు కూడా ఈ నదుల మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇప్పుడు భారతదేశం ఈ 3 నదుల నీటి సరఫరా మార్గాన్ని పైప్ లైన్ల రూపంలో అడ్డుకోబోతుంది. దీనివల్ల పాకిస్తాన్లో కరువు ఏర్పడుతుంది, దివాలా తీస్తుంది. అప్పుడు దానికి అర్థమవుతుంది, ఇన్నాళ్ళు మనకు నీటిని ఇచ్చిన భారతదేశంలో ఉగ్రవాద దాడి చేయించి ఎంత పెద్ద తప్పు చేశామనేది. కానీ ఇక్కడ అందరికీ ఎదురవుతున్న ప్రశ్న ఏమిటంటే, భారతదేశం వద్ద ఇంత పెద్ద సాంకేతికత పరిజ్ఞానం ఉందా? భారతదేశం నిజంగా ఈ నదుల ప్రవాహ దిశను మార్చగలదా? దీనికి సమాధానం అవును. ఈ సమాధానం భారతదేశం యొక్క ఆ రహస్య ఆయుధం నుండి వస్తుంది. అది ఇప్పుడు రహస్యం కాదు, దాని పేరే నదుల అనుసంధానం, అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇప్పుడు భారతదేశం తన నదులను అనుసంధానించి భారతదేశంలోని కరువు ప్రాంతాలకు నీటిని అందించడమే కాకుండా పాకిస్తాన్ వంటి శత్రు దేశాలకు నీటి సరఫరాను నిలిపివేయబడుతుంది. ఇది ఎలాగో చూద్దాం. ఫ్రెండ్స్, భారతదేశం రైతుల దేశం మాత్రమే కాదు, నదుల దేశం కూడా. మన నదులు భారతదేశాన్ని వ్యవసాయ ప్రధాన దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ రోజు భారతదేశం వేగంగా ప్రపంచ సూపర్ పవర్గా ఎదుగుతుంది. మనం మన నదులను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈ అభివృద్ధి అనేక రెట్లు వేగవంతం అవుతుంది. ఇదే ఆలోచనతో భారతదేశం అనేక చారిత్రక మెగా ప్రాజెక్టులను ప్రారంభించింది. వాటిలో అతిపెద్దది ఈ నదుల అనుసంధానం. ఈ ప్రాజెక్టు కింద దేశంలోని 37 నదులను 30 అనుసంధాన మార్గాలను అంటే లింక్స్ ద్వారా కలపనున్నారు. తద్వారా వరదలతో నిండిపోయే నదుల నీటిని ఎండిపోతున్న నదుల్లోకి మళ్లించవచ్చు. దీనివల్ల ఒకవైపు వరదల నుండి ఉపశమనం లభిస్తుంది, మరోవైపు కరువు ప్రాంతాల్లో కూడా పచ్చదనం వెళ్లి విరుస్తుంది. ఈ దూరదృష్టితోనే భారతదేశం యొక్క నదుల అనుసంధాన ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది కేవలం నదులను కలపడమే కాకుండా దేశవ్యాప్తంగా జల సమతుల్యతను సృష్టిస్తుంది. ఈ మెగా ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని 140 కోట్ల ప్రజలకు సమానంగా నీటిని అందించడం. ప్రపంచ జనాభాలో 18% భారతదేశంలో నివసిస్తుండగా మన వద్ద కేవలం 4% మంచినీరు మాత్రమే ఉంది. దీనిని సమతుల్యం చేయడానికి ప్రభుత్వం NIRA నేషనల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీని ఏర్పాటు చేసింది.
ఇది ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేస్తుంది. మొదటి దశల్లో హిమాలయ నదులైన గంగా, యమున, బ్రహ్మపుత్రలపై పెద్ద నిల్వ ఆనకట్టలను నిర్మించి వాటిని పరస్పరం కలుపుతాయి. రెండో దశలో దక్షిణ భారతదేశంలోని 16 నదులను అనుసంధానిస్తారు. ఉదాహరణకు మహానది, గోదావరి, అదనపు నీటిని కృష్ణ, కావేరి, పెన్నా వంటి నదుల్లోకి పంపిస్తారు. ఆ తర్వాత చివరి దశలో దక్షిణ భారత నదులను తూర్పు భారత నదులతో కలుపుతారు. దీనితో ఈ అనుసంధాన ప్రాజెక్టు పూర్తవుతుంది. అంతేకాదు, నదుల అనుసంధాన పరియోజన కింద నదులను పరస్పరం కలపడంతో పాటు అనేక పెద్ద డ్యాములు, జలాశయాలు కూడా నిర్మిస్తారు. దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే సుమారు 34,000 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది, నీరు కూడా ఆదా అవుతుంది. దీనితో పాటు దేశంలో ఒక కొత్త విప్లవం ప్రారంభమవుతుంది. సముద్ర రవాణా వ్యవస్థ అంటే ఇప్పుడు నదులలో నడిచే పెద్ద ఓడల ద్వారా భారీ సరుకును ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సులభంగా రవాణా చేయవచ్చు. సముద్రాలలో కార్గో షిప్లు నడిచినట్లే ఇప్పుడు నదులలో కూడా ఇది సాధ్యమవుతుంది. దీనివల్ల ముఖ్యంగా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సముద్రం వరకు నేరుగా మార్గం లభిస్తుంది. తద్వారా అక్కడి పరిశ్రమలు తమ ఉత్పత్తులను గుజరాత్, మహారాష్ట్ర వంటి తీర ప్రాంత రాష్ట్రాల ఓడరేవులకు పంపడంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. నదుల నీరు దేశంలోని ప్రతి మూలకు చేరినప్పుడు రైతులు వర్షం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ప్రతి పొలానికి నీరు అందుతుంది. దేశమంతా ఏడాది పొడవునా పచ్చదనంతో కలకలలాడుతుంది. అంతేకాదు, దీనివల్ల కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతాయి. రాజస్థాన్ వంటి కరువు రాష్ట్రాల్లో పెద్ద నీటి నిల్వ కేంద్రాలు నిర్మించవచ్చు. దీనివల్ల ఎడారి భూములు కూడా సారవంతంగా మారుతాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రాజెక్టులో ఏ ఏ నదులు కలుపుతారు అంటే దీని కింద గంగా, యమున, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణ, నర్మదా మరియు సబర్మతి వంటి దేశంలోని 37 ప్రధాన నదులను 30 అనుసంధాన మార్గాల ద్వారా ఒకదానితో ఒకటి కలుపుతారు. అయితే ఇప్పుడు ఇందులో మరో 3 నదుల పేర్లు చేరాయి. దీనివల్ల పాకిస్తాన్ గొంతు ఎండిపోతుంది. చైనా పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఆ 3 నదులే సింధు, జీలం, చినాబ్. అవును, ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల తర్వాత భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై మనం ఈ నదుల నీటిని పాకిస్తాన్కు ఇవ్వమని, ఈ నదులకు సంబంధించిన అనుసంధాన ప్రాజెక్టు యొక్క మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అవును, ఈ మెగా ప్రాజెక్టు కింద సింధు నది నీటిని ఇప్పుడు రావి, బియాస్ నదుల్లోకి మళ్లిస్తారు. దీనివల్ల పాకిస్తాన్ జీవన ఆధారమైన సింధు నది ప్రవాహం పరిమితం అవుతుంది. ఆ తర్వాత బియాస్, రవిల నీరు కలిసి సట్లెజ్ నది వైపు మల్లుతుంది. ఇది నేరుగా అరెక్ బ్యారేజ్కు చేరుతుంది. ఇక్కడి నుండి అసలు ఆట మొదలైంది. ఎన్ఐఆర్ఏ ఈ బ్యారేజ్ నుండి 200 కిలోమీటర్ల పొడవైన మెగా కాల్వను నిర్మిస్తుంది. దీని ద్వారా సింధు నది నీటిని రాజస్థాన్లోని గంగా కెనాల్, ఇందిరాగాంధీ కెనాల్తో కలుపుతారు. అదే సమయంలో భారత ఇంజనీర్లు ఈ కాల్వతో పాటు 12 భూగర్భ సొరంగాలను కూడా నిర్మిస్తున్నారు. ఇవి నీటిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ మరియు జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలకు పంపిస్తాయి.